फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। गोशा महल बीजेपी के एमएलए राजा सिंह ने डीजीपी महेंद्र रेड्डी को एक लेटर लिखते हुए ये बात कही कि इन्हें फोन कॉल्स आ रहे हैं और इन्हें धमकाया जा रहा है, इन्हें गंदी बातें की जा रही है, गाली गलौज किया जा रहा है और ये कहीं बाहर से नहीं, इंडिया से ही ये कॉल किए जा रहे हैं। ये कोई पाकिस्तान से या दूसरे मुल्क से नहीं, यहीं से किए जा रहे हैं। इस पर एम महेंद्र रेड्डी डीजीपी को राजा सिंह ने एक लेटर भेजा है। आइए देखते हैं, ये तेलुगु में रिपोर्ट है, आइए देखते हैं ये रिपोर्ट। తెలంగాణ డీజీపీ గారికి నమస్కారం। డీజీపీ గారు, నేను ఇవాళ మీకు ఒక కంప్లైంట్ పంపించిన. ఆ కంప్లైంట్లో ఏంటంటే దాదాపు కొన్ని నంబర్స్ నేను నా లెటర్ హెడ్లో ప్రింట్ చేసి మీకు పంపిస్తున్నా. ఈ నెంబర్ నుంచి కంటిన్యూగా నాకు థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్, వేరే వేరే ఏరియా నుంచి, వేరే వేరే స్టేట్ నుంచి. ఇది ఇండియాలోనే ఉంది. ఒకప్పుడు నాకు సౌదీ, పాకిస్తాన్, దుబాయ్ అటు నుంచి వచ్చేది కాలు. ఇప్పుడు మన ఇండియా నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. వేరే వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ గురించి, లేపేస్తా, బాంబు పెడతా, చాలా గౌరవంగా వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు. మీరు చాలా యాక్టివ్గా క్రిమినల్స్ని పట్టుకుంటారని చాలా వరకు సోషల్ మీడియాలో, అదేవిధంగా మీడియాలో బాగా ప్రమోట్ చేస్తారు. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఫ్లోర్ లీడర్. నాకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన. వేరేల పైన మీరు ఏ విధంగా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు, వాళ్ళకి అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. అదేవిధంగా నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్న అట్లాంటి వ్యక్తులకి మీరు అరెస్ట్ చేస్తారని ఒక నమ్మకంతో నేను మీకు ఒక లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నా. మీరు ఒక ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి, వీళ్ళు ఏ స్టేట్లో అయినా కూర్చొని నాకు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు టెర్రరిస్టా, నక్సలైటా, లేక ఏదైనా ఒక పర్సనల్ ఆర్గనైజేషనా, అంటే హిందూ నేతలకి, సంపన్నికి హిందూ నేతలకి టార్గెట్ చేసి ఒక టీం కొత్తది తయారైందా, దీనిపైన మీరు దృష్టి పెట్టి వీళ్ళకి అరెస్ట్ చేసి వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకుంటారని ఒక నమ్మకంతో నేను మీకు లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నా. గతంలో కూడా చాలాసారి నేను మీకు లెటర్ ఫార్వర్డ్ చేసిన, కానీ ఒక్క వ్యక్తి పైన కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేని, మీరు నా పైన దృష్టి పెట్టలేదు, ఏదోగా ఉన్నారు పైన యాక్షన్ తీసుకోలేదు నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు అన్నారు రాయలసీమకి గన్ లైసెన్స్ ఇవ్వండి అని, కానీ ముఖ్యమంత్రి గారు మాట కూడా మీరు పక్కా పెట్టి నాకు గన్ లైసెన్స్ ఇస్తలేరు. అదేవిధంగా నేను మీకు అడిగితే మీ పైన కేసులు ఉన్నాయి కదా, అందుకోసం కొద్ది ప్రాబ్లం వస్తుందని మీరు ఈ విధంగా నాకు సమాధానం చెప్పినారు. ఓకే డీజీపీ గారు, మన తెలంగాణలో చాలా మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళకి మీరు గన్ లైసెన్స్ ఇచ్చినారు. దేశద్రోహి అక్బరుద్దీన్ ఓవైసీ పైన కూడా కేసులు ఉన్నాయి, అట్లాంటి వ్యక్తి కూడా మీరు గన్ లైసెన్స్ ఇచ్చారు. अस्सलाम वालेकुम नाजरीन, आपसे ये गुजारिश है, अगर अब तक आप हमारे चैनल को सब्सक्राइब नहीं करे हैं तो सबसे पहले सब्सक्राइब कर दीजिए, फिर इसके बाद बेल आइकन बटन को दबा दीजिए, तो आपको हमारी आने वाली हर वो अपडेट सबसे पहले आपको मिल जाएगी। और लाइक और शेयर करना ना भूलें। 7H न्यूज़, सिर्फ आपकी आवाज़।